అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సముద్రం మొత్తం మందుగుండు సామాగ్రితో నిండిపోయి ఉంది. హార్మోస్ జలసంధిలో టెన్షన్లు ఎంత పీక్స్కి వెళ్ళాయంటే ఏ చిన్న నిప్పురవ్వ పడినా సరే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పేకమేడలా కూలిపోవడం ఖాయం. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కాస్త గాల్లో కలిసిపోయింది. అటు చూస్తే పాకిస్తాన్లో జరుగుతున్న శాంతి చర్చలు అట్టర్ఫ్లాప్ అయ్యాయి. మిడిల్ ఈస్ట్ ఆకాశంలో ఎక్కడ చూసినా ఫైటర్ జెట్ల మోతలే వినిపిస్తున్నాయి. సముద్రంలో చూస్తే యుద్ధ నౌకల జాతర కనిపిస్తుంది. గ్లోబల్ మీడియా అంతా ఈ గొడవల్లోనే బిజీగా ఉంది. ఎవరికంటా పడకుండా మన భారతదేశంలోని ఒక సీక్రెట్ ల్యాబ్లో ఒక పెద్ద అద్భుతమే జరిగిపోయింది. ఈ దెబ్బతో పెంటగాన్ నుంచి బీజింగ్ దాకా అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రపంచం మొత్తం ఈ క్షిపణులు, డ్రోన్ల లెక్కల్లో మునిగిపోయి ఉంటే బెంగళూరులోని ఒక హైటెక్ ఏరియాలో ఫ్యూచర్లో ప్రపంచంలో ఉన్న ఏ డిజిటల్ తాళాన్నైనా ఒక్క దెబ్బతో పగలగొట్టగలిగేంత భయంకరమైన సీక్రెట్ను మన భారతదేశం కనిపెట్టేసింది. అసలు యుద్ధాలంటే కేవలం ట్యాంకులు, మిసైళ్లతోనే గెలుస్తారని ఎవరైనా అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు అసలైన పవర్ పదునైన బుర్ర ఉన్నవాడిది. అలాగే మైండ్ బ్లాక్ అయ్యేంత స్పీడ్ ఉన్న కంప్యూటర్ ఉన్న దేశానిదే ఆధిపత్యం. ఇరాన్, అమెరికా గొడవ అంతా జస్ట్ ఒక ముసుగు మాత్రమే. అసలు గేమ్ వేరే లెవెల్లో జరుగుతుంది. ఈ కొత్త గేమ్ పేరు క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ టెక్నాలజీ రేస్లో డొనాల్డ్ ట్రంప్ కానీ, చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కానీ కలలో కూడా ఊహించని ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది మన భారత్. ఆ ఇరాన్ ఏమో ప్రపంచానికే ఆయిల్ సప్లై చేసే హార్మోస్ జలసంధిని మూసేస్తామని రోజుకో స్టేట్మెంట్ ఇస్తూ బెదిరిస్తుంది. ఈ గోలలో ఆయిల్ రేట్లు పెరిగిపోయి సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. కానీ మన భారతదేశం ఓపెన్ చేసిన ఈ కొత్త రూట్ రేపు ప్రపంచ భవిష్యత్తును డిసైడ్ చేయబోతుంది. ఎప్పటికైనా గ్లోబల్ లీడర్ అయిపోవాలన్న చైనా కళ, అలాగే మాకు మేమే తోపులు అనుకునే అమెరికా ఈగో రెండూ ఇప్పుడు డేంజర్లో పడ్డాయి. ఎందుకంటే కోట్లు కుమ్మరించినా సరే ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద టెక్ కంపెనీలు చేయలేని పనిని మన బెంగళూరుకి చెందిన ఒక చిన్న స్టార్టప్ కంపెనీ ఈజీగా చేసి పారేసింది. అసలు మన భారతదేశంలో ఆ ల్యాబ్లో ఏం ప్రయోగాలు జరుగుతున్నాయి, రష్యా, జపాన్ లాంటి పెద్ద దేశాలు భారత్ వైపు ఎందుకు కళ్ళప్పగించి చూస్తున్నాయి అనేది పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్. డీటెయిల్స్ పూర్తిగా చెప్పుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ప్రపంచంలో ఉన్న టాప్ క్లాస్ కంట్రీస్ లిస్టులో మనల్ని డైరెక్ట్గా కూర్చోబెట్టే ముందడుగు ఇదేనా అన్న డౌట్ అందరికీ వస్తుంది. ఈ మ్యాటర్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఇవాల్టి రోజుల్లో ప్రపంచం నడిచేది డేటా స్పీడ్ మీదే. ఎవడి దగ్గర ఫాస్టెస్ట్ ప్రాసెసింగ్ పవర్ ఉంటే వాడే ఇక్కడ కింగ్. మిడిల్ ఈస్ట్లో ఇరాన్, అమెరికాల మధ్య జరుగుతున్న ఈ టెన్షన్లు, వాళ్ళ పాలిటిక్స్ కరెక్ట్గానే ఉన్నా మన భారత్ సైలెంట్గా తన టెక్నాలజీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. వాళ్ళు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకునే బిజీలో ఉంటే మనం నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని డెవలప్ చేసే పనిలో ఉన్నాం. ఇక ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే పనే లేదు. అసలు ఒక కంప్యూటర్ కనిపెడితే అమెరికాకు వచ్చిన నొప్పేంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. ఇది మీరు మేము రోజు వాడే నార్మల్ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ అస్సలు కాదు. మనం ఊహించిన దానికంటే లక్షల రెట్లు ఫాస్ట్గా పనిచేసే సూపర్ మిషన్. ఈ అద్భుతం వెనుక ఉన్నది బెంగళూరుకి చెందిన కిపాయ్ ఏఐ అనే కంపెనీ. అసలు దీన్ని స్టార్ట్ చేసిన ఆ బుర్ర ఏ సామాన్యుడిదో కాదు. ఈ స్టోరీ నాగేంద్ర నాగరాజు గారితో మొదలవుతుంది. ఆయన ఒకప్పుడు ప్రపంచంలోనే టాప్ టెక్ కంపెనీ అయిన ఎన్విడియాలో భారీ ప్యాకేజీతో పనిచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సిన చిప్స్ తయారు చేయడంలో ఆ కంపెనీదే మోనోపోలీ. అలాంటి లగ్జరీ లైఫ్, కోట్లలో వచ్చే జీతం వదిలేసి 2016లో ఆయన చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. ఆ జాబ్కి రిజైన్ చేసి సొంత సామ్రాజ్యం కట్టుకోవడానికి తిరిగి మన భారతదేశం వచ్చారు. నాగేంద్ర గారి విజన్ చాలా క్లారిటీగా ఉంది. భారతదేశం అంటే కేవలం వేరే దేశాల వాళ్లకు సాఫ్ట్వేర్ పనులు చేసి పెట్టే దేశం కాదు. డీప్ టెక్ రంగంలో కూడా మనమే లీడర్ అవ్వాలని ఆయన డిసైడ్ అయ్యారు. సొంత కంపెనీ స్టార్ట్ చేసి భారత్లోనే మొట్టమొదటి ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఫుల్ స్టాక్ అంటే ఏంటో సింపుల్గా చెప్పాలంటే, ఒక కారు తయారు చేసినప్పుడు అందులో ఇంజిన్, టైర్లు, బాడీ, గేర్లు, లాస్ట్కి దానికి కావలసిన ఇంధనం కూడా మనమే సొంతగా తయారు చేయడం అన్నమాట. ప్రపంచంలో చాలా కంపెనీలు అయితే సాఫ్ట్వేర్ చేస్తాయి, లేదంటే హార్డ్వేర్ చేస్తాయి. కానీ కిపాయ్ ఏఐ మాత్రం హార్డ్వేర్, సాఫ్ట్వేర్, చిప్స్, బ్యాటరీలు, ఇలా ఆ కంప్యూటర్ నడవడానికి కావాల్సిన ప్రతి ఒక్క పార్ట్ని మన భారతదేశంలోనే తయారు చేస్తామని గట్టిగా ఫిక్స్ అయి కూర్చుంది. ఇదే ఇప్పుడు అమెరికాకు నిద్ర లేకుండా చేస్తుంది.
మన భారత్ ఇందులో స్వయం సమృద్ధి సాధిస్తే ఇక ఆ పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీలు ఆటలు సాగవు. ఈ మధ్య జరిగిన ఒక అప్డేట్ ఈ టెన్షన్లన్నిటికీ అసలు కారణం. కెపాయ్ ఏఐ రీసెంట్గా కెపాయ్ ఏఐ ఇండస్ అనే ఒక సిస్టమ్ని రిలీజ్ చేసింది. ఇది మన భారతదేశం సొంతగా తయారు చేసిన మొట్టమొదటి 25 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్. కేవలం 25 క్యూబిట్లేనా అని చాలామంది లైట్ తీసుకోవచ్చు. గూగుల్, ఐబిఎం లాంటివి పెద్ద పెద్ద నెంబర్స్ చెబుతాయి. కానీ ఇక్కడ నెంబర్స్ కాదు ముఖ్యం, ఆ టెక్నాలజీ మీద మనకున్న కంట్రోల్ ముఖ్యం. ఈ 25 క్యూబిట్ సిస్టమ్ పక్కాగా మన ఇండియన్ బ్రెయిన్తో, మన దేశపు మెటీరియల్స్తో తయారైంది. అంటే రేపు మన దేశ డిఫెన్స్కి సంబంధించిన సీక్రెట్ లెక్కల కోసం మనం ఏ విదేశీయుడి దగ్గర హెల్ప్ అడగాల్సిన పని లేదు. పైగా ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. అసలు టార్గెట్ 2028లో అచీవ్ చేయబోతున్నారు. అప్పుడు ఏకంగా 1000 క్యూబిట్స్ కెపాసిటీ ఉన్న కెపాయ్ ఏఐ ఎవరెస్ట్ అనే అసలైన టెక్నాలజీ బాంబుని పేల్చబోతున్నారు. ఇది సక్సెస్ అయితే ప్రస్తుతం ప్రపంచంలో 7 కొండలంత ఎత్తులో ఉన్న కొద్దిపాటి దేశాల సరసన మన భారత్ దర్జాగా వెళ్ళి కూర్చుంటుంది. హార్మోస్ జలసంధి దగ్గర ఇరాన్, అమెరికా చేస్తున్న గొడవ గ్లోబల్ సప్లై చైన్ను బ్లాక్ చేయడానికే. కానీ ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండానే ఏ దేశ ఆర్థిక వ్యవస్థనైనా, సెక్యూరిటీ సిస్టమ్నైనా వణికించేయగల వెపన్. ఇప్పుడు మన భారత్ రెడీ చేస్తున్న ఆ సీక్రెట్ ల్యాబ్ టెస్ట్ ఈ ఎవరెస్ట్ ప్రాజెక్టులో భాగమే. రేపు మన భారతదేశం చేతికి ఈ 1000 క్యూబిట్ సిస్టమ్ వస్తే ఏం జరుగుతుందో ఊహించడం కూడా కష్టమే. మన మిలిటరీ దగ్గరున్న కోడింగ్ని ప్రపంచంలో ఏ సూపర్ కంప్యూటర్ కూడా హ్యాక్ చేయలేదు. మన మిసైల్స్ టార్గెట్ని ఎంత పక్కాగా గురిపెడతాయంటే శత్రువు తప్పించుకోవడానికి 1% కూడా ఛాన్స్ ఉండదు. అన్నిటికీ మించి సైబర్ వార్ జరిగితే అందులో మన భారతదేశాన్ని ఎవరూ టచ్ కూడా చేయలేరు. అందుకే చైనా నుంచి రష్యా వరకు, జపాన్ నుంచి అమెరికా దాకా ప్రతి ఒక్కరూ మన భారత్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుందా అని అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ భారీ మిషన్లో నాగేంద్ర గారు కేవలం ఒక కంపెనీని మాత్రమే పెట్టలేదు, ఆయన ఏకంగా కంపెనీల నెట్వర్క్ని క్రియేట్ చేశారు. ఒకదానికొకటి హెల్ప్ చేసుకునేలా ఈ టెక్నాలజీ లింక్ని అల్లారు. ఎగ్జాంపుల్కి వాళ్ళ కంపెనీల్లో ఒకటైన QPI వోల్టా మన దేశపు మొట్టమొదటి హై పవర్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ సెల్స్ని డెవలప్ చేస్తుంది. కంప్యూటర్లకు బ్యాటరీలకు లింక్ ఏంటి అని కామన్గా డౌట్ వస్తుంది. ఫ్యూచర్ క్వాంటమ్ కంప్యూటర్లు, ఏఐ సిస్టమ్స్ నడవాలంటే మామూలు లిథియం అయాన్ బ్యాటరీల వల్ల అయ్యే పని కాదు. దానికి హెవీ పవర్ కావాలి, అది చాలా సేఫ్గా ఉండాలి. దానికి సాలిడ్ స్టేట్ టెక్నాలజీ బెస్ట్. అది అలా ఉంచితే వాళ్ళ దగ్గర సూపర్ క్యూ అని ఇంకో కంపెనీ కూడా ఉంది. ఇది క్వాంటమ్ కంప్యూటర్లకు ప్రాణం లాంటిది. ఒక స్పెషల్ సూపర్ కండక్టింగ్ మెటీరియల్ని రెడీ చేస్తుంది. దీనివల్ల పవర్ ఫ్లోలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. దెబ్బకు కంప్యూటర్ స్పీడ్ నార్మల్ లిమిట్స్ని దాటిపోతుంది. ఇవన్నీ కలిస్తేనే ప్రపంచం భయపడే ఆ క్వాంటమ్ కంప్యూటర్ తయారవుతుంది. నిజం చెప్పాలంటే మన భారతదేశం ఎదుగుతోందని అమెరికా భయపడట్లేదు. మనం ఎక్కడ వాళ్ళని హెల్ప్ అడగడం మానేస్తామో అని టెన్షన్ పడుతుంది. ఒకప్పుడు మనం టెక్నాలజీ కోసం ఏళ్ల తరబడి వాళ్ళ మొహం చూసేవాళ్ళం. ఒక సూపర్ కంప్యూటర్ ఇవ్వండి అని అమెరికాను అడిగితే వాళ్ళు చాలా రూడ్గా నో చెప్పారు. ఆకస్తోనే మనం మన సొంత కంప్యూటర్ పారామ్ని తయారు చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళకంటే ఒక అడుగు ముందే ఉండి క్వాంటమ్ ప్రపంచంలో మన సత్తా చాటుతున్నాం. ఈ 2026 సంవత్సరం మన భారతదేశం ఫాలోవర్ స్టేజ్ నుంచి లీడర్ స్టేజ్కి వెళ్తోందనడానికి ఒక పెద్ద ప్రూఫ్. టెక్నాలజీలో ఎప్పుడూ ముందుండే రష్యా, జపాన్ లాంటి దేశాలు కూడా ఇప్పుడు మనతో పార్ట్నర్షిప్ కోసం క్యూలో నించుంటున్నాయి. బెంగళూరు ల్యాబ్లో పురుడు పోసుకుంటున్న ఈ టెక్నాలజీ రాబోయే దశాబ్దాల పాటు ప్రపంచ భవిష్యత్తును డిసైడ్ చేస్తుందని వాళ్లకు బాగా తెలుసు. ఇదే టెక్నాలజీని మెడికల్ ఫీల్డ్లో వాడితే రిజల్ట్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. ఒక నార్మల్ సూపర్ కంప్యూటర్ నెలల తరబడి చేసే డేటా అనాలిసిస్ని ఈ క్వాంటమ్ కంప్యూటర్ జస్ట్ కొన్ని గంటల్లో లాగించేస్తుంది. క్యాన్సర్ లాంటి డేంజరస్ జబ్బులకు మందు కనిపెట్టాలన్నా, కొత్త మెటీరియల్స్ క్రియేట్ చేయాలన్నా మన భారతదేశపు టెక్నాలజీ అందరికీ ఉపయోగపడుతుంది. డిఫెన్స్ రంగంలో అయితే ఇదొక పెద్ద అడ్వాంటేజ్. మన శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎంత స్ట్రాంగ్ అయిపోతాయంటే వాటిని హ్యాక్ చేయాలని ఎవరైనా కలలో అనుకున్నా ఉలిక్కిపడి లేవాల్సిందే. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న ఈ యుద్ధ సిచ్యువేషన్లో ఇన్ఫర్మేషన్ అనేది అత్యంత పవర్ఫుల్ వెపన్. మన ఇన్ఫర్మేషన్ని సేఫ్గా ఉంచుకోవడానికి, పక్క దేశాల ప్లాన్స్ పసిగట్టడానికి మన భారత్ ఈ క్వాంటమ్ షీల్డ్ని డెవలప్ చేస్తుంది. కానీ ఇదంతా ప్రాక్టికల్గా చేయడం అంత ఈజీ అస్సలు కాదు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఫైర్తో ఆడుకోవడం లాంటిది. ఇందులో వాడే క్యూబిట్స్ ఎంత సెన్సిటివ్గా ఉంటాయంటే టెంపరేచర్లో చిన్న తేడా వచ్చినా, బయట నుంచి చిన్న సౌండ్ వచ్చినా సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది.
వాటిని ఎప్పుడు -డిగ్రీల దగ్గరే ఉంచాలి. దీనికోసం వాడే కూలింగ్ సిస్టమ్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. కానీ మన ఇండియన్ సైంటిస్టులు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఈ కిపాయ్ ఏఐ ఇండస్ అనేది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. 2028లో ఆ 1000 క్యూబిట్ ఎవరెస్ట్ సిస్టమ్ని ప్రపంచం ముందు పెట్టినప్పుడు అసలైన ఇంపాక్ట్ ఉంటుంది. అప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ కాంప్లెక్స్ ప్రాబ్లంకైనా సొల్యూషన్ చెప్పగలిగే పవర్ మన భారతదేశం చేతిలో ఉంటుంది. ఇవాళ 2026లో ఉన్న మనం విదేశాల్లో కోట్లు కురిపించే ఉద్యోగాలను సైతం వదిలేసి మన దేశం కోసం ఇంత గొప్ప పని చేస్తున్న ఆ టెక్ వీరుల్ని చూసి గర్వపడాలి. నాగేంద్ర గారు లాంటి వాళ్ళే మన భారతదేశపు ఫ్యూచర్ని ఎవరికీ తెలియకుండా సైలెంట్గా మార్చేస్తున్న రియల్ హీరోలు. ట్రంప్ చేసే కామెంట్స్, అమెరికా వార్నింగ్స్, ఇరాన్ బిహేవియర్ అన్నీ వాళ్ళ పాలిటిక్స్కి పనికొస్తాయి. కానీ మన భారత్ చేస్తున్న ఈ సైలెంట్ ప్రాసెస్ మాత్రం ఎవరూ ఊహించని రిజల్ట్ ఇవ్వబోతుంది. చైనా వాళ్ళు కూడా క్వాంటమ్ మీద కోట్లు కుమ్మరిస్తున్నారు. ఎక్కడో వాళ్ళ అండర్ గ్రౌండ్ ఏరియాల్లో సీక్రెట్గా టెస్టులు చేస్తున్నారు. కానీ మన భారత్ వాడుతున్న ఫుల్ స్టాక్ ఇండియా ముందు వాళ్ళ స్ట్రాటజీ నిలబడడం కష్టమే. ఎందుకంటే మనం ఎవరిని కాపీ కొట్టట్లేదు. మనకంటూ ఓ సొంత ఇకోసిస్టమ్ను నిర్మించుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఆ బెంగళూరు ల్యాబ్లో జరగబోయే సీక్రెట్ టెస్ట్ కోసమే యావత్ ప్రపంచం వెయిట్ చేస్తుంది. ఆ టెస్ట్ సక్సెస్ అయితే ప్రపంచంలో సొంత ఎండ్ టు ఎండ్ క్వాంటమ్ టెక్నాలజీ ఉన్న టాప్ దేశాల సరసన మన భారత్ నిలబడుతుంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఆత్మనిర్భర్ భారత్ అనే మన కాన్సెప్ట్కి పడే అతిపెద్ద ముద్ర ఇది. రేపు ఆ గ్లోబల్ టెక్ దిగ్గజాలన్నీ మన భారతదేశం ముందు తల వంచే రోజు ఎంతో దూరంలో లేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే బుర్రలు, మెషిన్లు మన దగ్గర ఉంటాయి. ఇరాన్ అమెరికా గొడవలు ఎప్పుడో ఒకప్పుడు కాంప్రమైజ్కి వస్తాయి. కానీ మన భారత్ మొదలుపెట్టిన ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ క్వాంటమ్ మిషన్ అంటే కేవలం ఒక మెషిన్ కనిపెట్టడం కాదు. ఇది మన దేశపు సెక్యూరిటీకి, మన ఐడెంటిటీకి సంబంధించిన మ్యాటర్. ఇకపై ఏ సూపర్ పవర్ కన్నురిమ్మినా మనం భయపడేది లేదు. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.